తర్వాత ఇప్పుడు పూర్తిగా మానేశాను. అంటే నాకు ఒక సమస్య కాదు, బీపీ, గ్యాస్ ట్రబుల్, నా నాలుక ఎప్పుడు పగులుతుంది. 24 అవర్స్ 20 సంవత్సరంలో 12 నెలలు నా నాలుక ఎప్పుడు పగులుతూనే ఉంటుంది. అంటే ఏ కారం తినేది కాదు, ఉప్పు తినేవాని కాదు, పెరుగన్నం తినాలి. కూరలు కూడా నేను పెరుగు వేసుకొని తినేవాడిని. నాకు తప్పటి పప్పు చేసినప్పుడు అందులో పెరుగు వేసుకొని తినేవాడిని. అంత నాలుకే పలుకుతుండే నాకు. అది కూడా ఎప్పుడు మాయమైపోయిందో నాకు తెలియదు. అసలు నాకు తెలియదు అది ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. గ్యాస్ ట్రబుల్ పోయింది, మోకాళ్ళ నొప్పులు పోయినాయి. అంటే నా వయసు అప్పుడు 40 సంవత్సరాలే, అయినా నాకు మోకాళ్ళ నొప్పులు ఉండే. గ్యాస్ ట్రబుల్, బీపీ, షుగర్ వస్తుంది దగ్గరికి, వస్తున్నా అని అంటుంది అనమాట. అప్పుడు ఆ టైంలో చెక్ చేపిస్తుంటే షుగర్ లేదు, బీపీ లేదు, మోకాళ్ళ నొప్పి లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు. ఇప్పుడు నేను హాయిగా ఆనందంగా ఉన్నాను. మనకు గురువు ఏం చెప్పిందంటే, నీకు తెలిసిన విద్య నలుగురికి చెప్పమన్నాడు. అందుగురించే మేము చేసే కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు నాకు ఇంత లాభం జరిగింది, మనకింత ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. అందుగురించే మనం కూడా చెప్పాలని చెప్పి ఇప్పుడు నేను ప్రస్తుతానికి నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉంటాను, ఎల్బీ నగర్లో. అక్కడ నిర్మలా మేడం, ఆమె అక్కడ నల్గొండ డిస్టిక్ మేడంది. అయితే ఆ మేడం 2003లో ధ్యానంలోకి వచ్చి 2009-10 ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో 333 గజాల్లో వెనుక ఇల్లు కట్టుకున్నది, ముంగడ పిరమిడ్ కట్టింది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే, కిందనే. అందరి కాలనీ మాసం, ఎల్బీ నగర్ ప్రజల కోసం, అందరి కోసం. అంటే దాని విశిష్టత తెలుసుకుంది మేడం, నిర్మలా మేడము. ఆమె 2009-2010లో పిరమిడ్ కట్టింది. పిరమిడ్ కట్టి తను ధ్యానం చేసుకుంటూ అందరికీ ధ్యానం చెప్పింది ఆ మేడం కూతురు శ్రీలత మేడం. ఆమె మాకు పరిచయం మేడం. ఆ మేడం కూడా వచ్చింది, ఇప్పుడు ఇక్కడే కూర్చున్న ధ్యానంలో ఉన్నది. ఆ మేడం